ఈ నెల 24లోగా తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ సాయిబాబా డిమాండ్ చేశారు. జాక్ ఆధ్వర్యంలో హనుమకొండ హంటర్ రోడ్లోని విష్ణుప్రియ గార్డెన్లో ఉద్యోగుల సమస్యల సాధన కోసం జరిగిన రెండో సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథులుగా జాక్ చైర్మన్ సాయిబాబా, కన్వీనర్ రత్నాకర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా జాక్ చైర్మన్, కో చైర్మన్ శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించకుంటే ఈ నెల 24న వేలాది మంది విద్యుత్ ఉద్యోగులతో విద్యుత్ సౌదాను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జాక్ రాష్ట్ర చైర్మన్ పప్పు వెంకటేశ్వర్లు, కన్వీనర్ ధరావత్ సికిందర్, కో కన్వీనర్ మెసిన్ ఖాను, విద్యుత్ ఉద్యోగులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మరి జాక్ గురించి మరి సంవత్సరం నుంచి ఈ యొక్క ఎలక్ట్రిక్ సెక్టార్లో రావాల్సిన పిఆర్సీ పెండింగ్ ఉంది. మరి ఎన్నో దఫాలుగా యాజమాన్య దృష్టికి, ప్రభుత్వ దృష్టికి తీసుకోవడం జరిగింది, మన గౌరవ మంత్రివర్గ దృష్టికి తీసుకోవడం జరిగింది. మరి ఒక్క సంవత్సరం నుంచి తాసారం చేయడం వల్ల మరి మేము రోడ్ల మీద పడే పరిస్థితి వచ్చింది. మరి ఈ యొక్క కార్యాచరణ అనేది ఫిబ్రవరి 1 తర్వాత నల్ల బ్యాడ్జెస్ ధరించి 2వ డేట్ నాడు మరి చెలో విద్యుత్ సౌధ ప్రోగ్రాం ఉన్నది. మరి ఏదైతే అసెంబ్లీ నడుస్తుందని చెప్పి ఆ గౌరవ సీఎం గారు పిలిపించి డెఫర్ చేయమని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే మా జాక్ కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళ అసెంబ్లీలో మన ముఖ్యమంత్రి గారు తీసుకుపోయి మన యొక్క పిఆర్సీ సెటిల్ చేస్తామని చెప్పి యాజమాన్యం చెప్తుంది కాబట్టి డెఫర్ చేద్దామనే ఉద్దేశంతో ఆ రోజు డెఫర్ చేయడం జరిగింది. దాని తర్వాత 12 వరకు అసెంబ్లీ జరిగిన తర్వాత మన 14 డేటు మన సీఎం గారిని జాక్ నుంచి కలవడం జరిగింది. మన వారు సీఎం గారి ముఖ్యమంత్రి గారితో మాట్లాడేందుకు వీలు కాలేదు కాబట్టి మరి అతిథుల్లో మన వారితో కూర్చొని మీకు అనుకూలమైన నిర్ణయం తీసుకొచ్చి మరి ఒక పిఆర్సీ కంపెనీ ఏదైతే ప్రపోజల్ వచ్చింది కాబట్టి తొందర అతిథుల్లో చేసుకుందామని చెప్పి మాకు జాక్ తెలపడం జరిగింది. అయినా మరి అక్కడ కూడా ఆ టైం వరకు కాకపోయినప్పుడు మరి ఏదైతే మార్చి ఫిబ్రవరి 24న మేము మరొకసారి నోటీస్ ఇవ్వడం జరిగింది. మన ఆ 24 నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టుకుంటూ మన ఈ రోజు కార్యక్రమాలు డెఫర్ చేసుకుంటూ వచ్చినాము. మన 6వ తారీఖున మన యొక్క సీఎం గారు మమ్మల్ని పిలిచి చర్చ జరపడం జరిగింది. ఆ చర్చలు సఫలీకృతం కాకపోతే మా కార్యాచరణ మా కంటిన్యూషన్ ఉంటుందని చెప్పి మరి వారిని దృష్టి తీసుకుపోయినప్పుడు మా జాబ్ తరఫున మన మంత్రి గారి గౌరవ మంత్రి గారి కేసీఆర్ గారి దృష్టికి తీసుకుపోయి మమ్మల్ని తీసుకుపోవడం జరిగింది. అక్కడ మంత్రి గారు మేము ముఖ్యమంత్రి గారితో ఈ ఉన్న 2 డేస్ తీసుకుపోయి మీ యొక్క సమస్యలు పరిష్కరిస్తాం, మీ పిఆర్సీ పరిష్కరిస్తాం, మరి ఏవైతే ఆర్జీఎల్ సమస్యలు ఏవైతే వైపు పరిష్కరిస్తాం, తర్వాత ఈపీఎఫ్ జీపీఎఫ్ సమస్య కూడా బర్నింగ్ సమస్య ఉంది, అది పరిష్కరిస్తామని చెప్పి మన ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకుపోతామని చెప్పి మన గౌరవ మంత్రి గారు మాకు దృష్టి తీసుకొచ్చి మీరు 10వ తారీఖు ఏదైతే ధర్నా ప్రోగ్రామ్ ఉందో ఏదైతే ప్రోగ్రామ్స్లో రిఫర్ చేసుకోండి మీరు 14వ ప్రోగ్రామ్ అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అప్పుడు కూడా మన మంత్రి గారు ఇన్వాల్వ్మెంట్ డెఫర్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత మన యొక్క 14వ తారీఖు నాడు మన యొక్క ప్రోగ్రామ్ ఏదైతే ఉందో 13 నాడు మాకు పిలిచి మన డిస్కషన్ చేయింది. 14వ తారీఖు నాడు పాల్గొచ్చిన మాకు ప్రోగ్రామ్ ధర్నా ప్రోగ్రామ్ ఉన్నది. 13 నాడు మన సీఎం గారు పిలిచి ప్రస్తుత పరిస్థితులు బాగాలేవు కాబట్టి మీరు ఒక 1 వీక్ డెఫర్ చేసుకోవాలని చెప్పి మరొకసారి రిక్వెస్ట్ చేసినప్పుడు మరి దాన్ని కూడా డెఫర్ చేసుకోవడం జరిగింది.